నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడియాడిన ప్రాంతాలు అభివృద్ధికి ప్రణాళిక। కేంద్ర ట్రైబల్ కల్చర్ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి। స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు నడయాడిన అన్ని స్మారక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ట్రైబల్ కల్చర్ జాయింట్ సెక్రటరీ ఉమా నందూరి అన్నారు। శుక్రవారం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్పురం అల్లూరి సీతారామరాజు పార్కులో అల్లూరి గంటం దొర సమాధులను సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం ఆమె మాట్లాడుతూ అల్లూరి నడియాడిన మంప, రాజేంద్రపాలెం, కృష్ణాదేవిపేట ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు। అనంతరం కుయ్యూరు మండలం బట్ట పనుకుల పంచాయతీ లంక వీధిలో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో గంటం దొర వారసులకు నిర్మిస్తున్న గృహాలను సందర్శించి గృహ లబ్ధిదారులతో ముచ్చటించారు। ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి నడింపల్లి శ్రీనురాజు, రాష్ట్ర అధ్యక్షుడు పి రఘు, మాజీ ఎమ్మెల్సీ డివిఎస్ఎన్ రాజు, రాజా సాగిచంటి, రాధాకృష్ణరాజు, దంతులూరి సుబ్రహ్మణ్యం రాజు, మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్, కుయ్యూరు తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఇది మాకు పడిపోయిందండి। అవుతుందమ్మా, జనవరి నెలాఖరు కానీ ఫిబ్రవరిలో రోజు చూసుకుని సరస్వతి పూజ ఎప్పుడు వస్తుంది కదా, వసంత పంచమి రోజు పెట్టించేయండి। అదే అంటే మాఘమాసం రావాలి మనకి, మాఘమాసం వస్తే ఇలా 2 అమ్మాయిలు చదువుకున్నారు। ఏం చదువుతున్నారమ్మా? పాప డిగ్రీ అయిందండి, ఈ ఓబులు కంపెనీలో చేస్తుంది, నాన్నగారు పరీక్షలకి। చిన్న పాప పాడేరులో డిగ్రీ ఇక్కడే ఉందండి పాప వచ్చి ఇంట్లోనే। పెద్ద పాప నిన్నే వెళ్ళింది।
ఏంటి వచ్చేస్తారు? నచ్చినాయా? ఇల్లు నచ్చినాయా? వచ్చాయా? వస్తారా? అందరూ ఇక్కడ ఉన్నాం మేడం. ఎక్కడున్నారు? ఫ్యామిలీస్ పక్కన అచ్చా పాకలు ఉన్నారు. ఎక్కడెక్కడ పాకలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాం మేడం. ఎందరు? దగ్గర ఏంటి మరి భోజనం పెడతారా? భోజనం ఒక్కర్లేదులే. యాక్చువల్లీ ఏంటంటే నేను చూశాను హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసే ఇది గ్రౌండ్స్ అలవాటు గాలి వాతావరణం మంచి చుట్టూ హిల్స్ అండి. ఈ మొత్తం కంచెం కూడా లేదంటే మరి ఏదో మేము ఇంకో సెకండ్ అరేంజ్మెంట్ చేసుకోవాలండి. ఎలక్ట్రిసిటీ లోపలికి ఎలక్ట్రిక్ వైరింగ్ అంతా అయిపోయింది. అల్లు చిత్తరామరాజు విజయరామనగర్ ఆయన ఉన్న కుటీరు అలా పెట్టుకున్నారు. ఏంటండి దీని ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి? మీరు ఇక్కడ తహసీల్దార్ చెప్పండి, సొల్యూషన్ ఉందా? ఎవరితో మాట్లాడారా? కలెక్టర్ గారు నోటీసే పెట్టామమ్మా. కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ పట్టించుకుంటేనే అవుతుంది.